మా బాబా ఈ రోజు ఎడారికి తీసుకోపోతానని చెప్పేసి మోసం చేసి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా వెళ్ళిపోయాడో చూపిస్తా చూడండి. కువైట్ లో స్కూల్ కి సెలవులు ఇచ్చేసారు, పని తక్కువ ఉండదని చెప్పి హ్యాపీగా ఒక వీడియో పెట్టా. ఆ రోజు నైటే మా సార్ నాకు ఫోన్ చేసి రేపు పొద్దున్న ఎడారికి వెళ్ళాలి, రెడీగా ఉండి శివ అన్నాడు. ఈ చలికాలం వస్తే ఇట్లా ఎడారికి వెళ్ళడం కామనే కదా అని చెప్పేసి నేను రెడీగా ఉన్నాను అనమాట. ఎడారిలో వీళ్ళు తినడానికి కావాల్సిన సామాన్లన్నీ జమ్యాకి వెళ్ళేసి తీసుకొని వచ్చాను అనమాట. అక్కడికి వెళ్ళేసి బాగా బగ్గీలు దొలచ్చు, వాళ్ళతో పాటు రాత్రిలో సెలమెంట్ వేసుకుని చాయ్ గవ్వ తాగుతూ కూర్చోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కూడా ఒక వీడియో చూపించినట్టు ఉంటదని చెప్పేసి ఎన్నెన్నో ఊహించుకున్నా. వెళ్లే ముందు వరకు నన్ను కూడా తీసుకోపోతానని ప్లాన్ చేంజ్ చేసి ఒక్క సెకండ్ లో తారుమారు చేసేసాడు మా సారు. పిల్లలు ఆడుకునే సైకిల్ కాకుండా మిగతా సామాన్లని నీ కార్ డిక్కీలో అయితే ఫిక్స్ చేయను. ఆ సామాన్లు సర్దేసిన తర్వాత మేడం పిల్లలు కద్దామలంతా వచ్చి కూర్చున్నారు. నేను కారు నడిపాను అనుకో, సార్ వెళ్ళడానికి కుదరదు. లాస్ట్ సెకండ్ లో నన్ను వద్దని చెప్పేసి నా కార్ వేసుకుని ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఆశ నిరాశం చేసి పోయేవాడు గమ్మన పోకుండా బయట మెయిన్ డోర్ కాడ మెట్లు, దివానీ దగ్గర మెట్లు, 2 కార్లు కడిగేసి మంచిగా తినేసి పడుకొని నిద్రపోన్నాడు. వాళ్ళతో పాటు నన్ను తీసుకోకపోతే నాకు ఫుడ్ ఎవరు చేసి పెడతారు. వాళ్ళ ఎడారిలో తినడానికి తాగడానికి ఏమేమి కొన్నాను, మా సార్ వాళ్ళు ఏ ఎడారికి వెళ్ళారు, నాకు ఫుడ్ ఏం పెట్టించారు అనేది ఫుల్ వీడియో చేసా. ప్రొఫైల్ కింద ఉంది చూడండి. ప్లీజ్ మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.